హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది మీకు కూడా తెలియాలి కాబట్టి. ఈ వీడియో ఎవరైనా సరే 2025-26 బ్యాచెస్ ఇద్దరు చూడొచ్చు. 26 బ్యాచ్ కూడా ఎలిజిబిలిటీ ఉందన్నమాట. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీంట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏమేం డౌట్స్ వస్తాయి ప్రతిదీ నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. సో మీరు స్కిప్ చేస్తున్నట్లయితే మీకు డౌట్స్ వస్తాయి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ అయినా కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్ గురించి చెప్పే ముందు, నేను లాస్ట్ ఒక వీడియో చేశా గదా! అంటే నేను ఇట్లా క్యూ స్పైడర్, జీక్యూటీలో సెలెక్ట్ అయ్యాను. హైదరాబాద్ వెళ్తున్నా అని. వాటి గురించి కొంచెం రివ్యూ ఇస్తా అని చెప్పా కదా! సో, ఆ వీడియో దాని గురించి కూడా మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నా అనమాట. టాపిక్ 1 వచ్చేసరికి జేస్పేటలో టీచింగ్ ఎలా ఉంది? టాపిక్ 2 వచ్చేసరికి ఈ వాల్మార్ట్‌ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? దీని యొక్క ప్యాకేజ్ ఏంటి? ఏ ఏ బ్యాచ్ వాళ్ళు చేసుకోవాలి? ఎలా చేసుకోవాలి? ప్రతీదీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ క్లియర్‌గా చెప్తానమాట. సో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయన్నమాట. 26 వాళ్ళు చూస్తున్నట్లయితే 25 బ్యాచ్ వాళ్ళకి కూడా షేర్ చేయండి. అదే 25 బ్యాచ్ మాత్రం చూస్తున్నట్లయితే మీ జూనియర్స్ అంటే 26 బ్యాచ్‌కి కూడా మీరు షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయటం వల్ల మీకు యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ రిమైనింగ్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మీకు ఇంకా ఇలాంటి నోటిఫికేషన్స్ కావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా కంటెంట్ కావాలంటే కామెంట్ చేయండి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి క్యూ స్పైడర్ రివ్యూ చెప్తా అని చెప్పా కదా! సో, దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ టీచింగ్ మాత్రం బావుందండి చెప్పాలంటే. టీచింగ్ బావుంది. బట్ ప్లేస్‌మెంట్స్ ఎలా ఉండిద్దో తెలీదు. సో, మీకెవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఇక్కడికి రావాలనుకుంటే టీచింగ్ ప్రకారం మాత్రం బానే చెప్తారు. మీరు రావచ్చు. ఆహ్, సెకండ్ థింగ్ వచ్చేసరికి ఇలానే సీఎస్ఆర్ ప్రోగ్రామ్స్ జరిగి ఇంకా చానా ఇన్‌స్టిట్యూట్స్ అనేవొచ్చాయి. నాకు తెలిసినంత వరకు ఇలానే నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది సీఎస్ఆర్ ప్రోగ్రామ్ ద్వారా సెలెక్ట్ అయ్యి డిఫరెంట్ ఇన్‌స్టిట్యూట్స్‌కి వెళ్లారనమాట. వీళ్ళందరితో ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేయంగా నాకు అర్థమైందేంటి అంటే టీచింగ్ ప్రాసెస్ కానీ, ప్లేస్‌మెంట్స్ కానీ, వాళ్ళ యొక్క వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేపిస్తారు, ప్రతి దాన్ని కన్సిడర్ చేస్తే బెంగుళూరులో టాప్ అకాడమీ అనేది ఒకటి ఉంది. అది చాలా బెస్ట్ అని విన్నాను. నెక్స్ట్ ఇంకొకటొచ్చేసరికి సో, అలా ఇన్‌స్టిట్యూట్స్ అనేవి ఇంకా ఉండుంటాయి. బట్ మా సర్వే ప్రకారం టాప్ అకాడమీ అనేది చాలా చెప్తున్నారని ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో, ఇంకా ఏమన్నా వీటి గురించి మీకు తెలియాలనుకున్నా సరే కామెంట్ చేయండి. మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైమ్ కానీ ఇక్కడికి అంటే హైదరాబాద్ వస్తున్నట్లయితే కోచింగ్ కోసం మీరు కనీసం బేసిక్ ఇన్ఫర్మేషన్‌ని తెలుసుకొని మాత్రమే హైదరాబాద్‌కి అడుగుపెట్టండి. ఒకవేళ మీకు అంటే ఏమి తెలియకపోయినా మీతో పాటు ఎవరైనా పెద్దవాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు వస్తున్నారంటే ఓకే. నో ప్రాబ్లమ్. బట్ సింగిల్‌గా వస్తున్నారంటే కంపల్సరీ ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొనే రండి. ఎందుకంటే ఏమీ తెలియకుండా సింగిల్‌గా ఇక్కడికొస్తున్నారంటే ఎటు వెళ్తున్నామో కూడా తెలీదండి. అంత ఇదిగా ఉండిద్ది సిటీలో. సో, అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్ మ్యాప్స్‌ని ఎలా యూజ్ చేయాలి? ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి వెళ్ళటానికి ట్రాన్స్‌పోర్టేషన్స్‌కి ఏమేమి యూజ్ చేయాలి? అంటే ఊబర్ కావచ్చు, ర్యాపిడో కావచ్చు, ఇలాంటివన్నీ యాప్స్ ఎలా యూజ్ చేయాలి? బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వస్తేనే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ఉండిద్ది. ఎందుకంటే ఇక్కడికొచ్చి మేము కూడా ఆ ప్రాబ్లమ్సే ఫేస్ చేసాం కాబట్టి, మీరు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదని ఈ వీడియోలో చెప్తున్నాననమాట. డెఫినెట్‌లీ కోచింగ్ పర్పస్ మీద మీరు ఫస్ట్ టైమ్ హైదరాబాద్ వస్తున్నారంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మాత్రమే హైదరాబాద్ రండి. ఇబ్బంది పడకుండా ఉంటారు. సెకండ్ థింగ్ వచ్చేసరికి వాల్మార్ట్ గురించి చెప్తా అన్నా కదండీ! వాల్మార్ట్ గురించి చెప్పాలంటే ఇది 2025 అండ్ 26 బోత్ ఇయర్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. ఇది మార్చ్ 25 అలా ఎగ్జామ్ అనేది ఉండిద్ది. కంప్లీట్ కోడింగ్ ఉండిద్ది. అట్ ద సేమ్ టైమ్ ఎంసీక్యూ క్వెషన్స్ లైక్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇవన్నీ ఉండిద్ది. దీని యొక్క ప్యాకేజ్ వచ్చేసరికి 18-20 లాక్స్ ఉండిద్ది పర్ యానమ్. ఇక్కడ చూడండి ఆన్‌లైన్ మోడ్‌లో ఉండిద్ది. ఇక్కడ ఫిబ్రవరి 8న వాల్మార్ట్ కంపెనీ అనేవాళ్ళు అప్డేట్ చేశారనమాట. ఇలా మేము ప్లేస్‌మెంట్స్ ఇస్తాము అని. సో, అక్కడ అదే ఉంది.
అక్కడ అదే ఉంది. ఫిబ్రవరి 8, 2025న ఈ నోటిఫికేషన్ అనేది ఉంది. ఆన్‌లైన్ మోడ్‌లో జరుగుతుంది. ఇక్కడ చూస్తే స్టేజెస్ ఉన్నాయి. అంటే నేను ఇది ఆల్రెడీ అప్లై చేశా. అంటే రిజిస్టర్ అయ్యా అనమాట. అందుకని మీకు ఇలా చూపిస్తుంది. ఫస్ట్ థింగ్ రిజిస్ట్రేషన్ చేయడంలో అక్కడ ఇన్ఫర్మేషన్ ఏమీ అడగదండి. బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అడిగిద్ది. అంటే ఎలా అంటే మీ నేము, మీ ఫస్ట్ నేమ్ గావచ్చు, లాస్ట్ నేమ్ గావచ్చు, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, దాని యొక్క వెరిఫికేషన్ ఇవన్నీ అడిగిద్ది. ఇలా బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం అది అడిగినమ్మటే ఇచ్చేయండి. మీరు రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు మీకేమేం ప్రాబ్లమ్స్ ఒస్తాయి అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తారు. దాన్ని మాత్రం వెరిఫై చేయరు. వెరిఫై చేయకపోతే కింద మీకు నెక్స్ట్ బటన్ అనేది మూవ్ అవ్వదు. సో, అందుకని డెఫినెట్‌లీ మీరు మొబైల్ నంబర్ ఇస్తే దాన్ని వెరిఫై చేయండి. వెరిఫై చేయటం అంటే అక్కడ వెరిఫై బటన్ ఒకటి పక్కనే ఉండిద్ది. దాన్ని వెరిఫై చేస్తేనే మీకు ఓటీపీ వచ్చిద్ది. ఆ వచ్చిన ఓటీపీని మీరు ఎంటర్ చేసి డన్ చేస్తే అది వెరిఫై అయిపోయిద్ది. అప్పుడు మాత్రమే అది నెక్స్ట్ స్టెప్‌కనేది ఎళ్ళిద్ది. నెక్స్ట్ ఇంకొక చోట ఎక్కడ కన్‌ఫ్యూజ్ అయితారంటే ఆధార్ నంబర్ అడిగిద్ది. ఆధార్ నంబర్ అడగగానే మీరు ఆధార్ నంబర్ ఇచ్చేస్తారు. కానీ దాన్ని కూడా వెరిఫై చేయరు. వెరిఫై చేయకపోతేనే మీకు అలాంటి ఇష్యూస్ అనేవి వస్తాయన్నమాట. సో, కంపల్సరీ దాన్ని కూడా ఆధార్ నంబర్ ఇచ్చి కంపల్సరీ దాన్ని వెరిఫై చేయండి. వెరిఫై చేస్తేనే నెక్స్ట్ స్టెప్‌కి మూవ్ అవుతారన్నమాట. ఇంకొక ఇష్యూ ఎక్కడొస్తదంటే మీకొక ఫేస్ రికగ్నైజేషన్ అనేది అడిగిద్ది. అంటే కరెక్ట్ ప్రాపర్ లైట్ కింద, కరెక్ట్ డైరెక్షన్‌లో ఉంటేనే అది ఫోటో తీసుకుండిద్ది. రాంగ్ వేలో ఫోటో అనేది తీసుకోరు. సో, ఫోటో తీసుకునే దగ్గర మీకు కరెక్ట్‌గా లైట్ ఉండేటట్టు, నీట్‌గా ఉంచుకొని మాత్రమే ఫోటో తీసుకోండి. మీరు దాన్ని క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు కరెక్ట్ పొజిషన్‌లో ఉంటే దానికంతట అదే ఫోటో అనేది తీసుకుండిద్ది. ఇంకా అంతకు మించి ప్రాబ్లమ్స్ ఏముండవు. సో, ఇంక బేసిక్ ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని ఏది అడిగితే అది ఇచ్చేయండి. సబ్మిట్ కొట్టేయండి. ఇంక రిజిస్ట్రేషన్ అనేది అయిపోయిద్ది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ డన్ అయిందా లేదా అనేది ఈ వెబ్‌సైట్‌లోకొచ్చి చెక్ చేసుకోవచ్చనమాట. చూడండి ఇది ఫ్రీగానే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎటువంటి మనీ అవసరం లేదు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ యూ హావ్ రిజిస్టర్డ్ చెక్ యువర్ స్టేటస్ అని వచ్చింది. ఎందుకంటే నేను ఆల్రెడీ దీన్ని అప్లై చేశాను. అప్లై చేయబట్టే నాకీడ యూ హావ్ రిజిస్టర్డ్ అని వచ్చింది. రిజిస్టర్ అయితే మీ స్టేటస్ అనేది ఇలా ఉండిద్ది. కాకపోతే రిజిస్టర్ అనే బటన్ మాత్రమే ఉండిద్ది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎంతమంది రిజిస్టర్ అయ్యారు? టీమ్ సైజ్ ఎంత? అంటే ఒక్కొక్కళ్ళు మాత్రమే ఎగ్జామ్ రాయాలి. అందుకే ఇండివిడ్యువల్ పార్టిసిపేషన్ అని ఉంది. ఇంప్రెషన్స్ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ డెడ్‌లైన్ వచ్చేసరికి ఇంకా 20 డేస్ మాత్రమే ఉందండి. సో, చూసుకొని 20 డేస్ ముందే మీరు అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. మీ వల్ల వాళ్ళకి కూడా యూజ్ అవుద్ది. వాళ్ళకి కూడా యూజ్ అవుద్ది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్‌కి, అండర్ గ్రాడ్యుయేట్స్‌కి అందరికి ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ జెండర్ వచ్చేసరికి ఇక్కడ ఓన్లీ ఫీమేల్స్‌కి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉందండి. మీరెవరైనా సరే జస్ట్ ఇది యాడ్ అండి వదిలేయండి. ఇక్కడొచ్చేసరికి స్టేటస్ అనేది చూసుకోవచ్చనమాట. దాని యొక్క టైమింగ్స్ మనకి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండిద్ది. ప్రతీదీ ఉంది. ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి. ప్రైజెస్ ఉంటాయి. రివ్యూస్ ఉంటాయి. మనకేదైనా డౌట్స్ వస్తే ఆ క్వెషన్స్ ఉంటాయి. ఇలా అన్నిటిలో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టేజెస్ అండ్ టైమ్ లైన్స్ వచ్చేసరికి ఇక్కడ డెమో, ఎంసీక్యూ, అసైన్‌మెంట్ అనేది ఉండిద్ది. అంటే మనము ఫస్ట్ రౌండ్ ఏంటి? మార్చ్ 25 అనేది మనకి ఎగ్జామ్ అనేది ఉండిద్దండి. ఇది కంప్లీట్‌లీ కోడింగ్ ఛాలెంజ్ అంట. ఈ దీనికంటే ముందు మనకి ఫస్ట్ రౌండ్ అనేది ఉండిద్ది కదా! సో, ఆ ఫస్ట్ రౌండ్ ఎప్పుడు ఉండిద్దంటే మార్చ్ 3న ఫస్ట్ రౌండ్ ఉండిద్ది. ఆ క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా 25 క్వెషన్స్ ఉంటాయి. 25 మినిట్స్ ఉండిద్ది. దీన్ని క్రాక్ చేస్తేనే మనకి సెకండ్ లెవెల్ అనేది వెళ్తామన్నమాట. క్వెషన్స్ వచ్చేసరికి టాపిక్స్ దేని మీద బేస్ అయ్యి ఉంటాయంటే డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, మెషిన్ లెర్నింగ్, జావా, డీబీఎంఎస్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అలాంగ్ విత్ అదర్ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ కూడా అడుగుతారంట. టెస్ట్ అనేది డెస్క్‌టాప్ అండ్ ల్యాప్‌టాప్ అంటే మీ ఫోన్‌లు అసలు యూజ్ చేయొద్దు. ఏదైనా డెస్క్‌టాప్ మీద గాని, ల్యాప్‌టాప్‌లో మాత్రమే ఎగ్జామ్ అనేది మీరు రాయండి. ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అయిద్దో చూడండి. మార్చ్ 25న స్టార్ట్ అయ్యి మార్చ్ 3, 12 PM స్టార్ట్ అయ్యి ఎండ్ వచ్చేసరికి మార్చ్ 8 PM క్లోజ్ అయిద్దంట.
ఇలా ఉండిద్ది ఫస్ట్ రౌండ్ ఎగ్జామ్. దీనికంటే ముందు మీరేదన్నా ఈ ఫస్ట్ రౌండ్ ఎలా ఉండిద్ది, దాని యొక్క డెమో చూసి అంటే ఒక మాక్ టెస్ట్ లాగా మీరు అటెండ్ అయ్యి దాన్ని ఎలా ఉండిద్దో తెలుసుకోవాలనుకున్నట్టయితే ఇక్కడ డెమో ఎంసీక్యూ అసైన్‌మెంట్ కూడా ఉండిద్ది. దీంట్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఫెయిల్ అయినంత మాత్రాన ఎలిమినేషన్ అనేది ఉండదండి. ఇది జస్ట్ ప్రాక్టీస్ కోసం మాత్రమే. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు చూడండి. దిస్ ఈస్ నాట్ అన్ ఎలిమినేషన్ ఆర్ ఎవాల్యుయేషన్ రౌండ్. ఇది ఎలిమినేషన్ రౌండ్ కాదు. జస్ట్ డెమో ఎంసీక్యూ అసైన్‌మెంట్. జస్ట్ మీరు అటెండ్ అయితే చాలు. అంటే మీకు ఆ ఫార్మాట్ ఎలా ఉంది మీరు వెరిఫై చేసుకోవడానికి మాత్రమే ఇదనేది ఉండిద్ది. నెక్స్ట్ వచ్చేసరికి మార్చ్ 3న రాసేది మాత్రం ఖచ్చితంగా మీరు ఇది ఫస్ట్ రౌండ్ కింద కన్సిడర్ చేయాలి. దీంట్లో ఏమేం టాపిక్స్ ఉంటాయి మొత్తం ఇక్కడ చెప్పారు. ఇది క్వాలిఫై అయితేనే సెకండ్ కోడింగ్ ఛాలెంజ్‌కి షార్ట్ లిస్ట్ అనేది అవుతారనమాట. షార్ట్ లిస్ట్ అవుతారు. ఇక్కడ చూడండి. షార్ట్ లిస్ట్ పార్టిసిపేషన్స్‌కి మాత్రమే సెకండ్ రౌండ్ అనేది ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నమాట. ఇక్కడ ఏమేమి ఉంటాయి అంటే లాజికల్ కోడింగ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇక్కడ ఏ లాంగ్వేజ్ అయినా సరే మనం చూస్ చేసుకోవచ్చు. 2 ప్రాబ్లమ్ అండ్ షార్ట్ లిస్ట్ ఫైనల్‌గా స్టూడెంట్స్ అనేవాళ్ళు షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఇక్కడ చూడండి క్యుములేటివ్ స్కోర్ ఆఫ్ ఎంసీక్యూ అంటే ఇక్కడ రాసిన దానికి నెక్స్ట్ కోడింగ్ ఛాలెంజ్ ఈ రెండిటి మీద బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ అనేది ఉండిద్ది. ఆ ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి మార్చ్ 10, 2025 12 PM స్టార్ట్ అయింది. మార్చ్ 10 2025 8 PM ఎండ్ అయిద్దనమాట. సో ఈ డేట్స్ కంపల్సరీ చూసుకోండి. మీరు ఎగ్జామ్ ఆ రోజు అటెండ్ కాకపోతే ఇంకా నెక్స్ట్ అనేది ఎగ్జామ్ ఉండదు. నెక్స్ట్ ఈ సెకండ్ రౌండ్ కూడా మీరు క్వాలిఫై అయితే థర్డ్ స్టెప్ వచ్చేసరికి ప్రొఫైల్ వెరిఫికేషన్ అనేది జరిగిద్ది. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో ఆ క్యాండిడేట్స్ వాళ్ళ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ని వెరిఫికేషన్ పర్పస్‌న మీరు వాళ్ళకి ఇవ్వాల్సి ఉండిద్ది. లైక్ మీ రెజ్యూమ్స్ కావచ్చు, మార్క్ లిస్ట్ ఇలాంటివన్నీ వాళ్ళు ఏవి అడిగితే అవి వెరిఫికేషన్ పర్పస్‌కి మాత్రమే అవన్నీ ఇయ్యాల్సి ఉండిద్ది. వెరిఫికేషన్ అనేది కంపల్సరీ మస్ట్‌గా జరగాలి అని పెట్టారు చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి విల్ హ్యాపెన్ ఫర్ ఆల్ స్టూడెంట్ బిఫోర్ ద ఫైనల్ ఇంటర్వ్యూ. మీకు ఫైనల్ ఇంటర్వ్యూ జరిగే ముందు ఫస్ట్ రౌండ్ ఎంసీక్యూ టెస్ట్ ఉండిద్ది. సెకండ్ రౌండ్ వచ్చేసరికి కోడింగ్ ఛాలెంజ్ ఉండిద్ది. ఈ కోడింగ్ 2 రౌండ్స్ అనేవి మీరు కానీ క్లియర్ చేసినట్టయితే నెక్స్ట్ ప్రొఫైల్ వెరిఫికేషన్ ఉండిద్ది. దీంట్లో మిమ్మల్ని క్వెషన్స్ అంటూ ఏమి అడగరండి. వెరిఫికేషన్ అంటే మీ డాక్యుమెంట్స్ అనేవి క్లియర్‌గా ప్రాపర్‌గా సెట్ చేసుకొని వాళ్ళకి పంపిస్తే వాళ్ళు వెరిఫై చేసుకొని ఇంటర్వ్యూ అనేది డేట్ ఇస్తారు. ఇంటర్వ్యూ వెళ్ళే ముందు కంపల్సరీ దీన్ని మాత్రం ప్రొఫైల్ వెరిఫికేషన్ అనేది జరిపించుకోవాలి. వాళ్ళు అడిగినవన్నీ ఇయ్యాలంట. ఇదే అండి దీని ప్రాసెస్. ఇది అందరికీ అంటే 2025 బ్యాచ్ స్టూడెంట్స్‌కి, 2026 బ్యాచ్ స్టూడెంట్స్‌కి కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంది. అది క్లియర్‌గా మెన్షన్ చేశారు. బీటెక్ ఫుల్ టైమ్ ప్రోగ్రామ్స్ అంటే కొంతమంది టైమ్ అంటే కాలేజ్‌కి వెళ్ళిన వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ ఉంది. 25, 26 బ్యాచ్‌కుంది. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్‌కి మాత్రం ఎలిజిబిలిటీ లేదంట దీనికి అప్లై చేసుకోవటానికి. ఈ ఎలిజిబిలిటీ అండ్ గైడ్‌లైన్స్ అనేవి క్లియర్‌గా మీరు చదవండి. ఎంటెక్, బీటెక్ కూడా అవైలబిలిటీ ఉంది. ఇక్కడ గ్రూప్స్ కూడా మెన్షన్ చేశారు. ఈసీఈ, ఈఈ, ట్రిపుల్ ఈ, ఐటీ, ఐఎస్ వీళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంది. ఇక్కడ డిగ్రీ స్టూడెంట్స్‌కి ఎలిజిబిలిటీ లేదండి. ఓన్లీ ఎంటెక్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, బీఈ, బీటెక్ వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. సీజీపీఏ వచ్చేసరికి ఎవ్రీ క్యాండిడేట్‌కి 7+ సీజీపీఏ ఉండాలి. వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది అంట. ఒకవేళ ఏ స్టూడెంట్ అయినా సరే దానికంటే స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళు అప్లై చేసుకున్న ఏ మూమెంట్‌లో అయినా సరే వాళ్ళు డిస్‌క్వాలిఫై అవుతారంట. పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకంటూ ఐడీస్ ఉండాలి. ఐడీస్‌ని యూజ్ చేయాలి. Participants using multiple IDs to participate will be eliminated from further process. ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు మల్టిపుల్ ఐడీస్‌తో కానీ ఎగ్జామ్ రాయడానికి ట్రై చేసినట్లయితే వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్‌కి ఎలిమినేటెడ్ అవుతారంట. సో ఇవి జాగ్రత్తగా చూసుకోండి మీరు. ఇక్కడ లెవెల్స్ ఏమేం లెవెల్స్ ఉన్నాయి? 3 లెవెల్స్ ఇందాక మాట్లాడుకున్నట్టే 3 లెవెల్స్ చెప్తున్నాడు. నెక్స్ట్ రిజల్ట్ 2 questions of 100 marks each will be allocated with equal weightages of private and public test cases.
రివార్డ్స్ ఏముంటాయి, నెక్స్ట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఫుల్ టైమ్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి. ఇది ప్రతీదీ క్లియర్‌గా మెన్షన్ చేశారు చూడండి. ప్యాకేజ్ వచ్చేసరికి 18-21 లాక్స్ విత్ 2-3.5 లాక్స్ జాయినింగ్ బోనస్ ఉండిద్ది అంట. అంటే మీకు ఇక్కడ ప్యాకేజ్ అనేది ఇంత వస్తే ఈ జాయినింగ్ బోనస్ కూడా ఇస్తారంట. నెక్స్ట్ స్టాక్ గ్రాంట్స్ ఆఫ్ 2.5 లాక్స్ అడిషనల్ పర్క్స్ లైక్ వన్ వే ఎయిర్ ఫ్లోస్. ఇవన్నీ జాగ్రత్తగా ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి మొత్తం క్లియర్‌గా చూసుకోండి. పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ విల్ నాట్ బి ప్రొవైడెడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీకి మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఒకవేళ ఫెయిల్ అయినా, పాస్ అయినా సరే పార్టిసిపేషన్ సర్టిఫికేట్ మాత్రం ప్రొవైడ్ చెయ్యరంట అండి. నెక్స్ట్ ఇక్కడ నోట్ ఒకటి ఉంది, క్లియర్‌గా చదవండి. మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ విల్ హ్యాపెన్ ఇన్ descending order of scores until all the open positions are filled for the 2025 batch. Here, there might be some students who may not be interviewed basis the open positions. Rewards, pre-placement interviews, summer internships, ఆపర్చునిటీస్ గురించి ఇవన్నీ క్లియర్‌గా చదవండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ ప్రతిదీ క్వెషన్ చదవండి. మనం ఎలా ఈ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయాలి? ఈ కాంపిటీషన్ అనేది స్టూడెంట్స్‌కి అన్ని యూనివర్సిటీస్ కోర్సెస్ వాళ్ళకి ఉండిద్దా? ప్రతిదీ ఎవరెవరికి ఉండిద్ది? ఎవరెవరు రాయొచ్చు? ప్రతిదీ ఇక్కడ మెన్షన్ చేశారు. మీకు ఏం డౌట్ ఉన్నా సరే ఈ క్వెషన్స్ అన్నిటిని చదివి అర్థం చేసుకొని నెక్స్ట్ టెస్ట్‌లో పార్టిసిపేట్ చేయండి. సో, ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఇంకా ఇలాంటి నోటిఫికేషన్స్ ఏమన్నా వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్ చేయండి. మీరు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. కమెంట్ చేస్తేనే మీకు నెక్స్ట్ వీడియోస్ అనేవి రావటానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైమ్ మీకేవైనా సరే ఇంకా వీడియోస్ కావాలన్నా సరే కమెంట్ చేయండి. ఇంకొకటి, నేను క్యూ స్పైడర్స్‌కొచ్చి రీసెంట్‌లీ హెచ్‌టీఎంఎల్ కోర్స్ అనేది అయిపోయిందనమాట. నాకు కొంచెం గ్రిప్ ఉంది. ఇప్పుడు అన్ని యూట్యూబ్ ఛానెల్‌లో చూసినట్టు అక్కడ, ఇక్కడ సేమ్ థింగ్ అనేది ఏం లేదండి. అంటే కొంచెం కొన్ని ట్యాగ్స్ చెప్పకుండా ఉండడం, క్లారిఫికేషన్ అనేది లేదు. నేను కూడా యూట్యూబ్‌లో కోర్స్ నేర్చుకొని ఇక్కడికొచ్చా. బట్ అక్కడికి, ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ ఉంది. అక్కడేమో నార్మల్ ట్యాగ్స్ ఎలా యూజ్ చేయాలి, ట్యాగ్ అంటే ఏంది అంతవరకే చెప్పారనమాట. కానీ ఇక్కడికొచ్చేసరికి మనము ఇండస్ట్రీలో ఎలా వర్క్ చేస్తాం, ఆ వర్క్ స్పేస్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆ ట్యాగ్స్ ఎలా యూజ్ అయితాయి, వాటి డెఫినేషన్స్ ఏంటి, ఇంటర్వ్యూలో ఎలా అడుగుతాడు, ఈ ప్రతిదీ మాకు ఇక్కడ చెప్పారనమాట. నేనేమనుకుంటున్నా అంటే ఈ ఈ కోర్స్ అనేది నేను ఎలాగో నేర్చుకున్నా కాబట్టి ఆ కోర్స్‌ని మీకు కూడా నేర్పించాలనుకుంటున్నా. మీరు కాలేజ్‌లో ఉండే అది 2025 బ్యాచ్ కావచ్చు, 26 బ్యాచ్ కావచ్చు, ఫస్ట్ ఇయర్స్ కావచ్చు, సెకండ్ ఇయర్స్ కావచ్చు, 10th ఇంటర్ ఎవ్వరైనా సరే, అది డిగ్రీ వాళ్ళైనా సరే, మీలో ఎవరైనా సరే నాకొచ్చిన స్కిల్స్‌ని మీకు షేర్ చేయాలని నేను అనుకుంటున్నా. మీకెవరికైనా సరే నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే హెచ్‌టీఎంఎల్ కోర్స్ కావాలని మీరు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేస్తే డెఫినెట్‌లీ నేను ఆ కోర్స్‌ని చెప్పడానికి ట్రై చేస్తా. ఆ ఎక్స్‌ప్లనేషన్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. మీకేమన్నా అర్థం కాకపోయినా సరే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. హెచ్‌టీఎంఎల్ కోర్స్ కావాలంటే కంపల్సరీ మీరు కమెంట్ చేస్తేనే నేను నెక్స్ట్ వీడియో చేస్తా అనమాట. ఎందుకంటే మీకు రిక్వైర్మెంట్ ఉందో లేదో నాకు కూడా తెలియాలి కాబట్టి, తెలిస్తేనే నేను మీకు ఇవ్వగలను కదా! సో, కమెంట్ చేయండి. సెకండ్ థింగ్ వచ్చేసరికి మాకు నెక్స్ట్ సీఎస్ఎస్, జావా ఇంకా లాంగ్వేజెస్ కూడా చెప్తున్నారు. ఆ కోర్సెస్ అయిపోయిన తర్వాత అవి కూడా కావాలంటే డెఫినెట్‌లీ నేను ఇక్కడ నేర్చుకున్న ప్రతీదీ మీకు ఫ్రీగా మీకు అర్థమయ్యే వేలో నేను అర్థం చేసుకుంది ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే డెఫినెట్‌లీ మీరు కమెంట్ చేస్తేనే నాకు ఇన్ఫర్మేషన్ తెలిసిద్ది. సో, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే నా దగ్గర నుంచి వచ్చే కొత్త ఇన్ఫర్మేషన్ అనేది మీ మొబైల్ నోటిఫికేషన్ రాదు. సో, డెఫినెట్‌లీ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి, కమెంట్ చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ మీకు అర్థమవుతుందా లేదో కూడా నాకు కమెంట్ చేయండి. అప్పుడు మాత్రమే అర్థమై నెక్స్ట్ నేనేం ఇంప్రూవ్ చేసుకోవాలనేది కూడా నాకు అర్థమవుతుంది. ఈ వీడియోస్ ఎవరైనా యూజ్ అవుతది అనుకుంటే మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ ఇంతవరకు లాస్ట్ వరకు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ డోంట్ skip this video and click the bell icon. Thanks for watching.